Hello friends, welcome to 19th and 20th January daily Hindu news analysis. So friends, ఈ వీడియోలో మనం 19th and 20th హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఫ్లాగ్షిప్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. దీని యొక్క ఛార్జ్ ఐడియల్లీ 20,000 రూపీస్ అండి, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ యూ విల్ గెట్ ఇట్ ఎట్ జస్ట్ 12,000 రూపీస్ మాత్రమే. ఆఫర్ మీకు 31st January 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మన ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 15,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ జస్ట్ 9999. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్. ఆఫర్ ఈస్ వ్యాలిడ్ అప్ టిల్ 31st January వరకు మాత్రమే వ్యాలిడ్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. లెట్ us సీ ద అజెండా. ఇవాళ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది అజెండా చూద్దాం. First and foremost article, 9 navies hold the joint drills in the strategic straits between the Indian Ocean and as well as the Pacific Ocean. Indo-Pacific region కి సంబంధించి ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఉన్నాయన్నమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మలక్కా స్ట్రైట్, సుందా స్ట్రైట్, లోంబాక్ స్ట్రైట్ అని చెప్పేసి మనకి ఆ యొక్క స్ట్రైట్స్ గురించి ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రాన్స్ వాళ్ళు నేవల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి మనం అయితే డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. సో సెకండ్ వన్ మనకి ఏంటంటే కనుక వాటర్ హైసింత్ థ్రెటన్స్ ద లైవ్లీహుడ్స్ ఆఫ్ ఫిషర్స్ ఆన్ ద కెన్యన్ లేక్ అని చెప్పేసి మనకైతే కనుక ఈ యొక్క ఇన్వెసివ్ స్పీసీస్ గురించి అయితే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి, విచ్ వి విల్ లుక్ ఇన్ టు. థర్డ్ వన్, జీపీ సింగ్ అపాయింటెడ్ ద చీఫ్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆఫ్ అవర్ కంట్రీ, జీపీ సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ CRPF. దీని సంగతి ఏంటి అనేటువంటిది మనం చూస్తాము. సర్వే యాడ్స్ 24 new species to the Munnar's faunal stock, something related to environment and biodiversityకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అండి. సో దాని గురించి ఏంటంటే కనుక రీసెంట్గా ఈ యొక్క మున్నార్ వైల్డ్ లైఫ్ డివిజన్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ సర్వే అయితే కండక్ట్ చేశారు. దాని ద్వారా మనకి ఏంటంటే కనుక కొత్త స్పీసీస్ అయితే కనుక ప్రొటెక్టెడ్ ఏరియాకి అయితే కనుక మనకి యాడ్ అయ్యాయి. దే హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. నెక్స్ట్, స్క్రూటనీ ఆఫ్ లడ్కీ బహిన్ beneficiaries underway, says minister. So it is one of the income support, a financial assistance related scheme అండి. సో దీనికి సంబంధించి అసలు ఇలాంటి ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్ అనేటువంటివి బెనిఫిట్ మనకు పొందుతాయా లాంగ్ టర్మ్లో, లేకపోతే మనకి డూ దే బ్యాక్ ఫైర్ అనేటువంటి ఇలాంటి పాపులిస్ట్ మెజర్స్ గురించి మనం అయితే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్, మోడీ ట్రంప్ మీట్ ఆన్ జైశంకర్స్ 5-point అజెండా, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిలేషన్స్కి సంబంధించి. నౌ ద అప్కమింగ్ ప్రెసిడెంట్, దట్ ఈస్ ద డొనాల్డ్ ట్రంప్ అండ్ యాజ్ వెల్ యాజ్ నరేంద్ర మోదీ, ఈ యొక్క మీట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సింగపూర్, ఇండియా are on a new plane of cooperation. Here we will talk about India and as well as the Singapore సంబంధించి one of the important ASEAN member countries and one of the largest trading partners for India as well. So the next one, Nigeria is admitted as a partner country of the BRICS bloc. There was one such regional bloc called as BRICS bloc. BRICS blockలో రీసెంట్గా మనకి నైజీరియాని పార్ట్నర్ కంట్రీగా మనకి అడ్మిట్ చేసుకున్నారండి. దాని గురించి ఏంటి అనేది ఇక్కడ చదవడం జరుగుతుంది. కెన్ భోపాల్ వేస్ట్ బీ సేఫ్లీ డిస్పోజ్డ్ ఆఫ్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది, విచ్ వీ విల్ లుక్ ఇన్ టు. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనము సిమిలర్లీ వన్ మోర్ అనౌన్స్మెంట్ అండి. యాజ్ పార్ట్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మీకు రికార్డెడ్ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. పిఎస్ఐఆర్, సోషియో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా మీకు రికార్డెడ్గా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, 8,000 మాత్రమే దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది. ఆఫర్ 31st January 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. ఎస్, let us start the discussion. The first and foremost article, 9 navies hold the joint drills in the strategic straits between the Indian Ocean and as well as the Pacific Ocean. So we have an important region called as Indo-Pacific region అని చెప్పేసి మనకి పిలుస్తారండి. Indo-Pacific region, one of the very important regions. Indo-Pacific region అనేది మనం చూసుకుంటే కనుక it is like considered as the most populous region as well. This region is
ఓకే, దిస్ రీజియన్ ఈజ్ ద మోస్ట్ పాపులస్ అండ్ అలాగే ఎకనామికల్లీ యాక్టివ్ రీజియన్ అనమాట ఇది మనకి. ద మోస్ట్ పాపులస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎకనామికల్లీ వెరీ యాక్టివ్ రీజియన్. మోస్ట్ పాపులస్ అంటే అరౌండ్ మనకి ఎంత పర్సంటేజ్, ఈవెన్ బికాస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి యూ హ్యావ్ టు యూజ్ దీస్ టర్మ్స్ అండి. ఎందుకంటే 60% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ కానివ్వండి, 60% ఆఫ్ ద వరల్డ్ యొక్క పాపులేషన్ అండ్ అరౌండ్ 2/3 ఆఫ్ ద ఎంటైర్ అవుట్పుట్, ఎకనామిక్ అవుట్పుట్ అంతా కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రీజియన్ నుంచే. దిస్ రీజియన్ కంట్రిబ్యూట్స్ అరౌండ్ 60% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ అండ్ అలాగే 2/3 ఆఫ్ ద టోటల్ ఎకనామిక్ అవుట్పుట్. ఈ రీజియన్ మనం తీసుకుంటే మెయిన్లీ ఇట్ స్ప్రెడ్ అక్రాస్ ద 4 కాంటినెంట్స్. ఏవేంటి? ఏషియా, సెకండ్ వన్ వచ్చేసి ఆఫ్రికా, and then the third one is Australia, and finally we have the Europe. సో దీస్ రీజియన్స్ మధ్యన ఉండేటువంటిది అనమాట. ఇండో పసిఫిక్ రీజియన్ని ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ క్వాడ్ కంట్రీస్, మరి ఇంత స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ రీజియన్ కదా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ క్వాడ్ మెంబర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎవరా క్వాడ్ మెంబర్స్ ఎవరెవరు అనేది. ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాను, ఆస్ట్రేలియా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్వాడ్ మెంబర్స్ ఎప్పుడూ కూడా ఈ రీజియన్ని చూసేది ఎలా అంటే కనుక వీ వాంట్ దిస్ ఇండో పసిఫిక్ రీజియన్ టు బీ ఆఫ్ FOIP అంటారు, విచ్ స్టాండ్స్ ఫర్ ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అని అర్థం. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ వేర్ దేర్ షుడ్ బి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి, where there should be freedom of navigation, economic prosperity, freedom from domination by one particular country, let's say for example China. ఇలాగా దీనికి సంబంధించి మనకి ఏంటంటే కనుక మన యొక్క నేవీస్ ఇవి కానివ్వండి మిగతా దేశాలతోటి మనం ఏంటంటే ఇలాంటి మాక్ డ్రిల్స్ అవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఈ యొక్క మెరిటైమ్ కోఆపరేషన్ని ఫర్దర్గా స్ట్రెంగ్థన్ చేసుకోవడం గురించి అండ్ అలాగే ఎప్పుడైనా మెరిటైమ్ క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఎఫెక్టివ్గా అడ్రస్ చేయడం గురించి ఫ్రాన్స్ వాళ్ళు ఒక మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్ని మనకైతే కనుక హోస్ట్ చేస్తున్నారండి. మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్. వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్? లా Paraus is the multilateral naval exercise which is hosted by France. Let me write it once minute. La Paraus is a multilateral naval exercise. Multilateral means so more than 2 countries are involved. When it is bilateral you have only 2 countries. Multilateral naval exercise antam. This multilateral naval exercise is hosted by that of the France and other 9 naval countries have participated and including India. So for instance manaki other countries everever manaki Australia have participated, which is one of the quad member nations. Then we have the Canada, then we have the France. సో ఫ్రాన్స్లోనే మనకి AI యాక్షన్ సమిట్ రీసెంట్గా మనకైతే కనుక ఇప్పుడు జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియా, దెన్ వీ హ్యావ్ ఇండోనేషియా యొక్క ప్రెసిడెంటే మనకి ఏంటి అని అంటే కనుక ప్రభోవో సుబియాంటో. నౌ హీ ఈజ్ గోయింగ్ టు బి ద రిపబ్లిక్ డే యొక్క చీఫ్ గెస్ట్ అండి మనకి ఇండోనేషియా. దెన్ వీ హ్యావ్ మలేషియా and Singapore, one of the important trading partners for India manaki. And then finally we have the UK and as well as United States of America. ఈ దేశాలన్నీ కూడా కలగలిపి లా పరౌజ్ అనేటువంటి మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నారు. ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ఇట్ ఈస్ హోస్టెడ్ బై దట్ ఆఫ్ ద ఫ్రాన్స్ రీజియన్. ఎక్కడ జరుగుతోంది? ఇండో పసిఫిక్ రీజియన్లో జరుగుతోంది. ఇండో పసిఫిక్ రీజియన్లో సో దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఉన్నాయండి మనకి. ఏవేంటవి? సో ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక మలక్కా స్ట్రైట్ అంటాం. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్ విచ్ కనెక్ట్స్ ద ఇండియన్ ఓషన్ and as well as the Pacific Ocean. Second one వచ్చేసి Sunda Strait and finally the third one is the Lombok Strait.
ఈ యొక్క స్ట్రైట్స్ దగ్గర మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్ని మనకి కండక్ట్ చేయబడడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే ఈ స్ట్రైట్స్ ఉన్నాయో దీస్ ఆర్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్స్. బికాస్ ఎందుకంటే కనుక హ్యూజ్ ట్రేడ్ అనేటువంటిది మనకైతే కనుక క్యారీ అవుట్ జరుగుతుంటుంది. స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్స్. అందుకనే ఈ రీజియన్లోనే కూడా రిస్క్స్ అనేటువంటివి కూడా ఎక్కువ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఇండ్యూస్డ్ రిస్క్స్. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కనుక ఇల్లీగల్ మైగ్రేషన్ కానివ్వండి, ఈ స్ట్రైట్స్ ద్వారానే మనకైతే కనుక ఎక్కువ జరుగుతూ ఉంటుంది. డ్రగ్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ మైగ్రేషన్, డ్రగ్ ట్రాఫికింగ్, మెరీటైమ్ యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క రీజియన్స్ ద్వారానే, అంటే ఈ స్ట్రైట్స్ ద్వారానే, ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రైట్ గురించి మళ్ళీ మనం మాట్లాడతామండి. ఈ స్ట్రైట్స్ ద్వారానే మనకైతే కనుక సో జరుగుతుంది. అండ్ అలాగే ఈవెన్ న్యాచురల్ కాజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సునామీస్ కూడా మనకైతే కనుక ఈ రీజియన్లో జరుగుతాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఈ యొక్క నేవీస్ అన్నీ కూడా సో దే వాంట్ టు ట్రైన్ దెమ్సెల్స్ అపాన్ బై ఫర్ యూజింగ్ ద IORIS అంటారు. వాట్ ఈజ్ IORIS? ఇండో పసిఫిక్ రీజనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇండో పసిఫిక్ రీజనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హూజ్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ వెనెవర్ దేర్ వాజ్ ఎనీ మెరిటైమ్ క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సో ఫర్ ద ఇన్ఫర్మేషన్ షేరింగ్ గురించి మనకైతే కనుక ఈ యొక్క సిస్టమ్ని, ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ని అయితే కనుక మనకి రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ IORIS. అండ్ ఇంపార్టెంట్ స్ట్రైట్స్ మలక్కా స్ట్రైట్, సుండా స్ట్రైట్, లాంబాక్ స్ట్రైట్ అనేటువంటి దగ్గర మనకి మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ని మనకి కండక్ట్ చేయబడడం జరుగుతుంది. అదర్ మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఎక్సర్సైజ్ మిలాన్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ అండి. వన్ మోర్ ఇంకేంటంటే కనుక దెర్ ఆర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తీసుకుంటే we have something called Garuda Shakti అంటాం. Garuda Shakti is one exercise, and as well as Indo-Corput is another exercise. Indo-Corput. గరుడ శక్తి అనేటువంటిది మనకి ఆర్మీ ఎక్సర్సైజ్ అండి. Indo-Corput అంటే ఇండియా ఇండోనేషియా కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అని అర్థం మనకి. ఇది మనకి నావల్ ఎక్సర్సైజ్. ఎవరెవరి మధ్యది? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా మధ్యన. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ వన్ మనకి. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ధర్మా గార్డియన్ అనేటువంటిది ఒక ఎక్సర్సైజ్, ధర్మా గార్డియన్. అండ్ వీ హ్యావ్ సెకండ్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ జిమెక్స్, జపాన్ ఇండియా మెరిటైమ్ ఎక్సర్సైజ్ అంటాం. ధర్మా గార్డియన్ ఈజ్ అన్ ఆర్మీ ఎక్సర్సైజ్. And then GIMEX ante Japan India Maritime Exercise is a naval exercise. So these are between two important things, that is India and as well as the Japan manaki. Further moving forward, we have something called Prabal Dostak. లాస్ట్ టైం మనకి 2024లోనే ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజెస్కి సంబంధించి క్వశ్చన్ అయితే కనుక అడిగారండి. దేర్ ఫోర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ బేసిక్వి మనం అయితే కనుక యాడ్ చేయట్లేదు నేను. మెయిన్ ఎక్కువ ఇంపార్టెంట్ మనకి తెలియనటువంటివి మాత్రమే మనం ఇక్కడ యాడ్ చేయబడడం జరుగుతుంది. ప్రబల్ దోస్తక్ అనేటువంటిది మనకి ఏంటి అంటే కనుక ఇట్ వాజ్ అన్ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీ కాల్డ్ యాజ్ కజకిస్తాన్. సో కజకిస్తాన్ సెంట్రల్ ఏషియన్ రీజియన్ కంట్రీస్ అనమాట ఇవన్నీ కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టర్కోమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాకిస్తాన్, కిర్గిస్తాన్ అని చెప్పేసి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అనేటువంటివి మనకు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. మరి అలాంటి సెంట్రల్ ఏషియాతోటి మనం రిలేషన్స్ అనేటువంటివి స్ట్రాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. క్లియర్ అండి? ప్రబల్ దోస్తక్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కజకిస్తాన్. సో దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ కాంజర్ అంటారు. కాంజర్, KHANJAR, కాంజర్. ఇది మనకి ఏంటంటే ఆర్మీ ఎక్సర్సైజ్ ఇది. అండ్ కెన్ సంబడి టెల్ మీ విచ్ ఎక్సర్సైజ్ ఇస్ బిట్వీన్ ఇండియా అండ్ వన్ మోర్ దిస్ పర్టికులర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కిర్గిస్తాన్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కిర్గిస్తాన్ అండి. మన యొక్క నైబరింగ్ కంట్రీ దట్ ఈస్ ఎకువెరిన్, which is between India and as well as Maldives. ఈ యొక్క మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంటే మొహమ్మద్ మొయిజు అండి. రీసెంట్గా మన యొక్క ఇండియాకి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కంట్రీకి కావాల్సినటువంటి ఎకువెరిన్ ఈజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరండి? మొహమ్మద్ మొయిజు. దెన్ వీ హ్యావ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ తోటి మనం సైన్ చేసుకున్నటువంటి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ నగాహ్.
అనేది ఒక ఎక్సర్సైజ్. దెన్ వీ హ్యావ్ నసీమ్ ఆల్ బహర్, వన్ మోర్ ఎక్సర్సైజ్, నసీమ్ ఆల్ బహర్. ఈస్టర్న్ బ్రిడ్జ్ ఈజ్ వన్ మోర్ ఎక్సర్సైజ్. సో ఆల్ నగాహ్ అనేటువంటిది ఎక్సర్సైజ్ అండి మనకి. ఆల్ నగాహ్ ఈజ్ అన్ ఆర్మీ లెడ్ ఎక్సర్సైజ్, నసీమ్ ఆల్ బహర్ ఈజ్ ఎ నేవల్ ఎక్సర్సైజ్, అండ్ దెన్ ఈస్టర్న్ బ్రిడ్జ్ ఈజ్ ఏ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. సో దీస్ ఆర్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్. ఒమన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్ ఉందండి. సో దానికి సంబంధించినటువంటి యాక్సెస్ కూడా మనకి ఏంటంటే కనుక ఇండియాకి రావడం జరుగుతుంది. కెన్ సంబడీ టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ వాజ్ దాట్ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద ఒమన్లో మనకు ఉన్నటువంటిది. సో దెన్ వీ హ్యావ్ లామిత్యే ఈజ్ అనదర్ ఎక్సర్సైజ్. లామిత్యే వచ్చేసి మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సేషలీస్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సేషలీస్ ఈజ్ అనదర్ ఎక్సర్సైజ్. దెన్ మిత్రశక్తి, సో దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. ఇది మనకి మొన్న 2024లో అడిగారు. మెయిన్లీ తెలియాల్సిన ఎక్సర్సైజెస్ ఇవ్వండి. గరుడ శక్తి, ఇండియా ఇండోనేషియా కార్పట్, థర్మా గార్డియన్, జిమ్మెక్స్, ప్రబల్ దోస్తక్, కాంజారు, ఎక్కువెరినో, ఆల్ నగాహ్, నసీమ్ ఆల్ బహర్, ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేటువంటివి మనకి మెయిన్ ఎక్సర్సైజెస్. ఇంకా మన నైబరింగ్ కంట్రీస్తో చేసే ఎక్సర్సైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకిరణం, నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో చేసే యుద్ధ అభ్యాస్, ఇవన్నీ కూడా తెలిసినటువంటివి అనేటువంటి ఉద్దేశంతో మనం అయితే కనుక వాటిని యాడ్ చేయలేదు, బికాస్ దోస్ ఆర్ బేసిక్ ఎక్సర్సైజెస్. So now coming to the explanation, this to the article manaki 9 navies hold the joint drills in the strategic strait between the Indian Ocean and as well as the Pacific. So the first and foremost తీసుకున్నట్లయితే కనుక the navies of the 9 Indo-Pacific countries including India, please be very clear, are participating in the multilateral naval exercise called as La Perouse. Straight away మనకి consider the following statements about La Perouse అని చెప్పేసి ఇస్తుంటారు. La Perouse, it is hosted by that of the France. So will be hosted by that of France from January 16, 24, 2025. These exercises mainly focus upon strategic straits which are critical for our maritime security amid the rising Chinese forays into the region. ఈ యొక్క రీజియన్లో పర్టికులర్లీ ఇండో పెసిఫిక్ రీజియన్లో మనం చూసుకుంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. చైనా తన యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై యొక్క అడ్వాంటేజెస్ పొజిషన్ని కానివ్వండి, తన యొక్క మిలిటరీ మైట్ని కానివ్వండి ఉపయోగించుకుని చిన్న చిన్న దేశాలని మనకి ఏంటంటే సప్రెస్ చేయాలి. సో యూ వాంట్ టు బీ ఏ రీజనల్, ఈ యొక్క లీడర్ అవ్వాలి అని చెప్పేసి మనకైతే కనుక ఇది చేస్తుంది. దాన్ని కౌంటర్ చేయడం గురించే ఈ యొక్క దేశాలన్నీ కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం క్యారీ అవుట్ చేస్తుంటాం. సో ద పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, యూకే అండ్ యూఎస్ఏ. ఎక్కడెక్కడ మనకి చేస్తున్నారు? 3 ఇంపార్టెంట్ స్ట్రైట్స్. జియోగ్రాఫికల్ పరంగా ఈ యొక్క స్ట్రైట్స్ గురించి ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మలక్కా స్ట్రైట్, సెకండ్ వన్ వచ్చేసి సుండా స్ట్రైట్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ లాంబాక్ స్ట్రైట్. ఈ 3 స్ట్రైట్స్ కూడా ఇండియన్ ఓషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉన్నటువంటి స్ట్రైట్స్ అండి, విచ్ కనెక్ట్స్ ద ఇండియన్ ఓషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పసిఫిక్ ఓషన్ మనకి. దీస్ స్ట్రైట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ గ్లోబల్ మెరిటైమ్ ట్రేడ్. సో ఈ యొక్క మెరిటైమ్ ట్రేడ్ని మనకి ఏంటంటే కనుక క్యారీ అవుట్ చేయడం గురించి ఈ యొక్క స్ట్రైట్స్ అనేటువంటివి స్ట్రాటజికల్లీ వెరీ సిగ్నిఫికెంట్ అండ్ దే ఆర్ వల్నరబుల్ టు వేరియస్ రిస్క్స్ లైక్ న్యాచురల్ డిజాస్టర్స్, ఎర్త్క్వేక్, సునామీస్, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్, డ్రగ్ ట్రాఫికింగ్. ఆల్రెడీ మన పాయింట్స్ అన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఎస్, ఇండియన్ నేవీస్ రోల్ మనం చూస్తే కనుక సో వీఆర్ డిప్లాయింగ్ ద గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ కాల్డ్ యాజ్ ఐఎన్ఎస్ ముంబై, led by the French carrier strike group on the Charles de Gaulle అని చెప్పేసి మనకైతే కనుక చెప్పారు. మనకైతే కనుక ఐఎన్ఎస్ ముంబైని అయితే కనుక మనం అయితే కనుక డిప్లాయ్ చేసామండి మనకి. ఎస్, మెరిటైమ్ సేఫ్టీ అండ్ ఇంటర్ఆపరబిలిటీ. ఓవరాల్ ఈ యొక్క ఎక్సర్సైజ్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? టు స్ట్రెంగ్థెన్ ద మెరిటైమ్ సేఫ్టీ అండ్ డెవలప్ ద ఇంటర్ఆపరబిలిటీ సో దట్ వీ కెన్ రెస్పాండ్ కలెక్టివ్లీ టు ఎనీ మెరిటైమ్ క్రైసిస్. ఎనీ మెరిటైమ్ క్రైసిస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వన్ నేషన్ ఇన్ ఐసోలేషన్ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ద నేషన్స్ టుగెదర్ షుడ్ ఫైట్ బ్యాక్. అలాంటి క్రైసిస్ సిచ్యువేషన్ని మనం ఏంటంటే అడ్రస్ చేయడం గురించి రీజనల్ కోఆపరేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్, ఈ యొక్క ఇండియన్ నేవీస్ అన్నీ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి మనకి ఏంటంటే కనుక so the training also includes IORIS, which stands for Indian Ocean Regional Information Sharing.
విచ్ ఈస్ ఎ సిస్టమ్ ఫర్ సీమ్లెస్ కమ్యూనికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆర్డినేషన్. ఇందులో ఉండేటువంటి నేషన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక సో యాక్టివ్ కమ్యూనికేషన్ అనేటువంటిది మెయింటైన్ చేయడం గురించి ఈ యొక్క IORISని ఎలా యూజ్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా మనకి ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దెన్ నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఏమేమి న్యూస్లో ఉన్నాయి ఇప్పుడు మనకి, మలక్కా స్ట్రైట్ ఒకటి, సుండా స్ట్రైట్ ఒకటి, లాంబాక్ స్ట్రైట్ ఒకటి అండి. ఫస్ట్ వన్ ఈజ్ మలక్కా స్ట్రైట్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఇట్ ఈస్ ద షార్టెస్ట్ రూట్ బిట్వీన్ ద ఫార్ ఈస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఓషన్. ప్రపంచంలోనే అరౌండ్ 60% ఆఫ్ ద ట్రేడ్, మెరిటైమ్ ట్రేడ్ అంతా కూడా మనకి ఈ స్ట్రైట్ అయితే కనుక హ్యాండిల్ చేస్తుంది. అండ్ చైనా లాంటి దేశాలకు మనకి ఏంటంటే ఈ స్ట్రైట్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సో ఇట్ హ్యాండిల్స్ అరౌండ్ 60% of the maritime transportation and 25% of the oil trade between Middle East and as well as Asia. సో సౌదీ అరేబియా నుంచి వచ్చేటువంటి ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా లైక్ జపాన్కి, సౌత్ కొరియాకి, దెన్ వీ హ్యావ్ చైనా, వీటన్నిటికీ కూడా వెళ్ళేది మనకి ఈ యొక్క రూట్ ద్వారానే మనకైతే కనుక వెళ్తూ ఉంటాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ స్ట్రైట్స్ మనకి ఏంటంటే 2 స్ట్రైట్స్, దట్ ఈస్ జావా స్ట్రైట్, లాంబాక్ స్ట్రైట్. ఈ 2 స్ట్రైట్స్ కూడా మనకి జావా సీ టు దట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ని మనకైతే కనుక కనెక్ట్ చేస్తూ ఉంటాయండి. సో 3 స్ట్రైట్స్ మనకి, సో దట్ ఈస్ ద మలక్కా స్ట్రైట్, సుండా స్ట్రైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి లాంబాక్ స్ట్రైట్. ఈ యొక్క స్ట్రైట్స్ మీద డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ పాసిబుల్ క్వశ్చన్. Now at a time when the Chinese increasing the economic activities and maritime forays, maintaining control and collaboration over these waterways is vital for the overall Indo-Pacific security and as well as the trade. సో ఓవరాల్ ఇండో-పసిఫిక్ యొక్క సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయాలి, ఎన్ష్యూర్ చేసే విధంగా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రీజనల్ కొలాబరేషన్ అనేటువంటిది కంపల్సరీ. అండ్ ఇలాంటి ల్యాప్ అరోజ్ లాంటి ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా దే ఆర్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అండి మనకి. క్లియర్? ఎస్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి 3 స్ట్రైట్స్ మీద క్వశ్చన్ అయితే కనుక అడిగే అవకాశం ఉండొచ్చు. IORIS గురించి అడుగుతారు మనకి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క స్ట్రైట్స్ యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, వీటి యొక్క వల్నరబిలిటీస్ ఏంటి అనేటువంటిది మనకు తెలియాలి. ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నా, ఇండియా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేటువంటి విషయాలు మనకి, అసలు ఇండో-పసిఫిక్ రీజియన్ అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటే దానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది మీకు అయితే కనుక తెలియాలండి. దెర్ ఈజ్ నో షార్ప్ డెఫినేషన్ లైక్ ఎగ్జాక్ట్ బౌండరీస్ కానివ్వండి, ఇది కూడా మనకి ఏంటంటే కనుక ఇట్స్ ఇండో-పసిఫిక్ రీజియన్కి అయితే కనుక ఉండవు మనకి. ఇట్స్ ఏ బ్రాడ్ టర్మ్ అనమాట మనకి అది. సిమిలర్లీ ఇంకా అనదర్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ గరుడ శక్తి, ఇండియా ఇండోనేషియా కార్పెట్, ధర్మా గార్డియన్, జిమెక్స్, ప్రబల్ దోస్తక్, కాంజార్, ఎకోవెరిన్, ఆల్ నగాహ్, నసీమ్ అల్ బహర్, ఈస్టర్న్ బ్రిడ్జ్. యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఇఫ్ యూ వాంట్. ఎస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ ఇంకా ఈ వీటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థింగ్. నౌ లెట్ us డిస్కస్ ద ప్రాక్టీస్ క్వశ్చన్. దీనికి సంబంధించి ఎలా అడగచ్చు అని అంటే, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్స్ క్రిటికల్ స్ట్రైట్స్ in ensuring maritime security in the overall Indo-Pacific region can be a potential question. Consider the following statements about the La Perouse naval exercise. First and foremost one, first statement says that this exercise is hosted by Australia. Second statement, the exercise focuses on maritime safety and as well as interoperability. Which of the above statements are correct statements అని అడుగుతున్నారండి. So the second statement correct, the exercise focus on maritime safety and interoperability, but the first statement is wrong because it is not hosted by Australia. Australia is also one of the participating countries and it is hosted by that of the France. సో ఫ్రాన్స్ అయితే కనుక మనకైతే కనుక హోస్ట్ చేస్తుంది. క్లియర్? సో దట్ ఈస్ వేర్. సో ద ఆన్సర్ వచ్చేసి ఓన్లీ బి. యూ కెన్ రీడ్ ఎక్స్ప్లెనేషన్. దిస్ ఎక్సర్సైజ్ ఇస్ హోస్టెడ్ బై దట్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్ బికాస్ దిస్ ఎక్సర్సైజ్ ఫోకస్ ఆన్ స్ట్రెంథనింగ్ మెరిటైమ్ సేఫ్టీ అండ్ డెవలపింగ్ ద ఓవరాల్ ఇంటర్ఆపరబిలిటీ. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్ మనకి, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, వాటర్ హైసింత్ threatens the livelihoods of the fishers on Kenyan lake అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో కెన్యాకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద పాపులర్ లేక్ నైవాషా అని పిలుస్తారు మనకి, నైవాషా. ఎస్, ఈ యొక్క నైవాషా అనే లేక్లో మనకి ఈ వాటర్ హైసానిత్ ద్వారా, అంటే ఇట్ ఈజ్ ఏ ఇన్వెసివ్ స్పీసీస్, ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ మనకి.
ఇట్ ఈజ్ అన్ ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్. దీని యొక్క ఎఫెక్ట్ వల్ల మనకి ఈ యొక్క ఫిషర్మెన్ యొక్క లైవ్లీహుడ్స్ అనేటువంటివి, అంటే వాళ్ళ యొక్క జీవనోపాధి మనకి దెబ్బతింటుంది. అంటే ఫిషింగ్ అనేటువంటిది వాళ్ళు ఫిష్ క్యాచ్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇదంతా కంప్లీట్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ద వాటర్ హైసింత్ అని చెప్పేసి మనకైతే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. ఇండియాలో కూడా మనకైతే కనుక వాటర్ హైసింత్ ఇన్వెసివ్ స్పీసీస్ అయితే కనుక ఉందండి. వాటర్ హైసింత్ అనేటువంటి స్పీసీస్ మనకి ఏంటంటే అటు ఇండియాలోది కాదు, లేకపోతే అటు కెన్యా ఆఫ్రికాలోది కూడా కాదు. ఇట్ ఈజ్ నేటివ్ టు సౌత్ అమెరికా. బట్ ఈ యొక్క ఇన్వెసివ్ స్పీసీస్ని మనకి ఏంటంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్గా, అంటే డెకరేటివ్ పర్పసెస్ గురించి వీటిని ఏంటి అని అంటే కనుక లైక్ మన యొక్క ఇండియాలో అయితే కనుక బ్రిటిష్ పీపుల్ అయితే కనుక తీసుకుని వచ్చారు. అండ్ అలాగే కెన్యా లాంటి దేశాల్లో అయితే కనుక టూరిస్ట్స్ ద్వారా మనకి ఈ యొక్క ప్లాంట్ స్పీసీస్ అనేటువంటిది అక్కడికైతే మూవ్ అవ్వడం జరిగిందండి. అంటే డెకరేటివ్ పర్పస్కి, విజువల్ అపియరెన్స్ పర్పస్కి మనకి యొక్క వాటర్ హైసింత్ చాలా బాగా కనువిప్పుగా ఉంటుంది. బట్ ద ప్రాబ్లం ఏంటంటే కనుక ఇది మిగతా స్పీసీస్ని, ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ని కూడా మనకి కంప్లీట్గా డ్యామేజ్ చేసేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఇట్స్ ఏ కాంపిటీషన్ మనకి ఏంటంటే అక్కడ ఉండే రీజియన్ని డామినేట్ చేసేస్తుంది. మిగతా స్పీసీస్ యొక్క ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ రిసోర్సెస్ అంతటిని కూడా ఇది మనకి ఏంటి అని అంటే కనుక కన్సంప్షన్ ఎక్కువ చేయటం వలన మనకి ఏంటంటే యాజ్ ఏ రిజల్ట్ మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం మాట్లాడుకోవాలని లెట్ us డిస్కస్ అండి. సో ద వాటర్ హైసింత్ which is an invasive aquatic plant which is native to South America. Please be very clear, this particular plant species, ఇది కూడా ఒక ప్లాంటే, మనకి ఇదేమి ఇది కాదు, ఇది కూడా ఒక ప్లాంటే. ఆర్నమెంటల్ డెకరేటివ్ పర్పసెస్కి యూస్ చేస్తారు. సౌత్ అమెరికా దీని యొక్క నేటివ్. అక్కడ నుంచి మనకి ఏంటంటే కనుక ఇతర దేశాలకు కూడా మనకి ఇది స్ప్రెడ్ అయ్యింది. అంటే రకరకాల రీజన్స్, ఆర్నమెంటల్ పర్పస్కి తీసుకొచ్చిన వాళ్ళు, ఓకే, బ్రిటిష్ పీపుల్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు, ఇలా రకరకాలుగా అనమాట. ఈజ్ థ్రెటనింగ్ ద లైవ్లీహుడ్స్ ఇన్ కెన్యా బై చోకింగ్ ద లేక్ నైవాషా. లేక్ నైవాషా అనేటువంటిది వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ లేక్ మనకండి ఇక్కడ కెన్యాలో. కెన్యా ఈజ్ అన్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. అక్కడ ఉండేటువంటి లేక్ని మనకి ఏంటంటే ఈ వాటర్ హైసింత్ ఏం చేస్తుంది, కంప్లీట్లీ చోక్ చేసేస్తుంది, అంటే మొత్తం అంతటినీ ఆక్యుపై చేసేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఫిష్ పాపులేషన్ దేర్ యాజ్ వెల్. This issue highlights the growing environmental challenge in the freshwater ecosystems globally. Even మన కంట్రీలో కూడా ద స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్ ఇలాంటి స్టేట్స్లో కూడా ఈ యొక్క వాటర్ హైసింత్ అయితే కనుక మనకైతే ఉంది. దానికి సంబంధించి ఇనిషియేటివ్స్ కూడా మనకి స్పెసిఫిక్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా మనకి తీసుకుంటున్నారండి. ఎస్, సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక ఎయికోరినా క్రాసిపిస్. ఇది మనకి ఏంటంటే ఇండియాలోకి ఇంట్రొడ్యూస్ చేయడం, సో మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు, బట్ యూ షుడ్ కంపారిటివ్లీ నో దట్ ఈ యొక్క ప్లాంట్ స్పీసీస్ అనేటువంటి దాన్ని మన ఇండియాలో కూడా మనకైతే కనుక ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఈవెన్ ఇండియా యాజ్ వెల్ ఇన్వెసివ్ స్పీసీస్గానే మనకైతే కనుక ఇది ఎఫెక్ట్ చేస్తుంది. డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ మనకైతే కనుక ఇండియాకి తీసుకుని రావడం జరిగిందండి యాజ్ అన్ ఆర్నమెంటల్ ప్లాంట్. ఆర్నమెంటల్ సంథింగ్ రిలేటెడ్ టు డెకరేటివ్, ఆర్నమెంటల్ అని చెప్పడానికి ఉపయోగిస్తారు. కెన్యాలో మనకి 1980s 90sలో టూరిస్ట్స్ అయితే కనుక మనకైతే కనుక కెన్యాలో మనకి ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎస్థెటికల్లీ ప్లీజింగ్ పర్పుల్ ఫ్లవర్స్ బట్ ఈజ్ హైలీ ఇన్వెసివ్ నేచర్. అంటే మనకి చూడటానికి మాత్రం చాలా విజువల్లీ అపీలింగ్గా ఉండేటువంటి పర్పుల్ ఫ్లవర్స్ని ఇది కూడా మనకైతే కనుక ప్రొడ్యూస్ చేయగలదు. కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ ద అండర్లైయింగ్ థింగ్ ఏంటంటే కనుక ఇట్ కాజెస్ ఏ వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ని మనకైతే కనుక కాజ్ చేయగలదు. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఈజ్ లేక్ నైవాషా. ప్లేసెస్ ఇన్ న్యూస్లో కూడా మనకి ఇస్తుంటారండి, ఇంపార్టెంట్ లేక్స్, వాటి యొక్క స్పెసిఫిక్ కంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. లేక్ నైవాషా అని చెప్పేసి అయితే కనుక ఉంది మనకి. లేక్ నైవాషా మనకి ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ కాల్డ్ యాజ్ కెన్యాలో మనకైతే ఉందండి. Fishermen reporting the daily fish catches have dropped from 90 kg to just 10 to 15 kg. అంటే ప్రయర్ టు దిస్ వాటర్ హైసింత్ యొక్క ప్రెజెన్స్ కంటే ముందు ఉన్నప్పుడు సో అరౌండ్ 90 kg వరకు ఫిష్ అయితే కనుక వీళ్ళకి అయితే కనుక అవైలబుల్ ఉండేది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే వాటర్ హైసింత్ అంత ర్యాపిడ్గా అంత ఫాస్ట్గా గ్రో అయిపోయి మిగతా యొక్క అక్వాటిక్ ఎకోసిస్టమ్ని దెబ్బతీసేస్తుందో, నౌ వీఆర్ రిటర్నింగ్ టు అవర్ హోమ్స్ ఎంప్టీ హ్యాండెడ్. అంటే ఎటువంటి ఫిష్ కూడా మేము క్యాచ్ చేయలేనటువంటి పరిస్థితి, మా యొక్క లైవ్లీహుడ్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే కనుక దీని మూలాన మనకి క్రియేట్ అవుతుంది అని చెప్తున్నారండి.
So here you can see the losses are there in the Kenya's fishing, transport and even tourism sectors as well, which is estimated at about 150 to 350 million dollar loss అయితే కనుక కెన్యాకి దీనివల్ల అయితే కనుక ఉంది అని చెప్తున్నారు. సో ఈ యొక్క వాటర్ హైసింత్ ఏం చేస్తుందంటే కంప్లీట్లీ ఆక్యుపై చేసేసి హియర్ యూ కెన్ సీ ఇన్ ద చూస్తే మీరు మ్యాప్లో చూస్తే కనుక కంప్లీట్లీ ఇట్ విల్ ఆక్యుపై ఇట్ అండి. సో ఆక్యుపై చేసేయడం వల్ల ఏంటి ద అండర్లయింగ్ మెరీన్ స్పీసీస్కి కావాల్సినటువంటి సన్లైట్ కానివ్వండి లేకపోతే కనుక ఆక్సిజన్ సప్లై కానివ్వండి ఏవి కూడా మనకి ఏంటంటే కనుక అందవన్నమాట. సో ఇట్ విల్ బ్లాక్ ద సన్లైట్, it will reduce the oxygen and it will disrupt the overall aquatic ecosystem ne completely manaki entante kanaka. So it harms the fish population and the quality of the overall aquatic life ne manaki aithe kanaka damage chestundi. ఎలా చేయాలి ఫిజికల్ మరి వాట్ ఆర్ ద మిటిగేషన్ అటెంప్ట్స్ వీటిని మనం కంట్రోల్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఫిజికల్ రిమూవల్, ఈ యొక్క వీడ్ ఏదైతే ఉందో మనకి ఫిజికల్గా మనకైతే కనుక రిమూవ్ చేయడము, లేకపోతే మనకి వన్ ఆఫ్ ద కెనియన్ బేస్డ్ స్టార్టప్ అయితే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక ఈ యొక్క వాటర్ హైసింత్ని బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్కి మనకైతే కనుక కన్వర్షన్ చేసే విధంగా మనకి ఏంటి అని అంటే కనుక అయితే చేస్తున్నారండి, మనకి ఇనిషియేటివ్స్ అయితే తీసుకుంటున్నారు. సో ద కన్వర్షన్ ఆఫ్ వాటర్ హైసింత్ ఇంటూ బయోడిగ్రేడబుల్ packaging through a startup initiative. So issues in India the same ways కెన్యాలో మనకి ఇదే విధంగా ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందో అదే విధంగా మనకి ఏంటంటే ఇండియాలో కూడా అవే సిమిలర్ ఇష్యూస్ మనకి సర్ఫేస్ వాటర్ సోర్సెస్ లైక్ రివర్స్, పాండ్స్, లేక్స్ని మనకైతే కనుక కంప్లీట్లీ చోక్ చేసేయటం వలన మనకి ఏంటంటే కనుక అటు ఒక పక్కన అండర్లయింగ్ మెరైన్ స్పీసెస్ దెబ్బతింటున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతింటుంది, టూరిజం దెబ్బతింటుంది మనకి. ఇట్ విల్ బ్లాక్ ద సన్లైట్, రెడ్యూస్ ద ఆక్సిజన్ అండ్ డిస్రప్ట్ ద ఎకోసిస్టమ్స్. ఇట్ విల్ క్రియేట్ ద ఛాలెంజెస్ ఫర్ కమర్షియల్ ఫిషరీస్ అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ యాజ్ వెల్. సో దెర్ ఆర్ వెరీ హ్యూజ్ రిమూవల్ కాస్ట్ అండ్ లేబర్ ఇంటెన్సివ్నెస్. సో ఈవెన్ ఇదంతటిని కూడా రిమూవ్ చేసేయడం అనేటువంటిది కూడా అంత ఈజీ అయితే కాదు, బికాజ్ వీ హ్యావ్ ద హై రిమూవల్ కాస్ట్స్ అండ్ లేబర్ ఇంటెన్సివ్ అనమాట. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఏంటంటే కనుక దిస్ వాటర్ హైసింత్ విల్ ఆల్సో హెల్ప్ టు రిమూవ్ ద టాక్సిన్స్ అండ్ హెవీ మెటల్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద వాటర్. సో ఈ యొక్క వాటర్ హైసింత్ అనేటువంటిది హార్మ్ఫుల్ హెవీ మెటల్స్ని వాటిని కూడా రిమూవ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ అయితే ఉంటుంది. దీన్ని మనకి ఏంటంటే కనుక ఆర్గానిక్ అగ్రికల్చర్లో బయో ఫెర్టిలైజర్గా కూడా మనకైతే కనుక యూజ్ చేస్తూ ఉంటారు. డిస్కస్ the environmental and socio-economic challenges posed by the invasive aquatic species like water hyacinth and suggest some potential solutions can be a potential question. Consider the following statements about the water hyacinth. First one, it is an indigenous species to India. Okay. Second one, it can remove the toxic substances and heavy metals from that of the water. Which of the above statements is or are correct statements? First statement is wrong and because it is not indigenous to India, it is native to the South America. South America నుంచి మనకి ఏంటంటే ఇతర దేశాలకు మనకైతే కనుక దీన్ని తీసుకువెళ్ళడం అయితే జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఇట్ క్యాన్ రిమూవ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అండ్ హెవీ మెటల్స్ ఫ్రమ్ ద వాటర్. ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఓన్లీ 2 is the answer. Here you can read the explanation. Statement 1 is incorrect because water hyacinth is not indigenous to India. It was introduced from that of the South America. Second one is correct because water hyacinth can be used for phytoremediation, so that to remove the toxins from that of the water. Toxins, heavy metals ni manaki enti ante kanaka remove cheyadaniki kuda use cheyochu. This was the second important article that you are expected to know. Moving further forward to the third important one, GP Singh appointed as the chief of Central Reserve Police Force and CRPF అంటారు. మన కంట్రీలో లాస్ట్ టైం మనకి ఈవెన్ యూపీఎస్సీ మనం 2023 తీసుకుంటే కనుక సో ద ఫస్ట్ క్వశ్చన్ దే హ్యావ్ ఆస్క్డ్ ఈస్ హోమ్ గార్డ్స్ గురించి ఒక క్వశ్చన్ అయితే కనుక అడిగారండి. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాత మనకి ఏంటంటే కనుక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ తర్వాత వీ హ్యావ్ ద స్టేట్ లెవెల్లో వీ హ్యావ్ ద పోలీస్ ఫోర్సెస్. ఈ యొక్క పోలీస్ ఫోర్సెస్కి సపోర్ట్గా ఉండేటువంటి ఆక్సిలరీ యూనిట్టే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క హోమ్ గార్డ్స్ అనేటువంటిది. So that means, so this clearly shows that UPSC is asking the questions from these forces as well. So armed forces mainly you are expected to know about Indian Navy, Indian Air Force and as well as Indian Army and then Coast Guard gurinchi teliyali. And we have CAPF antaru, Central Armed Police Forces అని చెప్పేసి. ఇంతకు ముందు ఈ యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ని పారామిలిటరీ ఫోర్సెస్ అని కూడా మనకైతే కనుక పిలిచేవాళ్ళు. బట్ ఆ యొక్క నేమ్ తీసేసి మనకి ఇప్పుడు ఏంటంటే కనుక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్
ఫోర్సెస్ అని చెప్పి మనం పిలుస్తున్నాము. వీళ్ళు ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకి వర్క్ చేస్తుంటారండి. సో దే విల్ గేవ్ దట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేస్తానని అడుగుతూ ఉంటారు. బట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఇవి ఏమేమి ఉన్నాయి మనకి. సో సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఎస్ఎస్బి సహస్ర సీమా బల్, then we have the BSF border security force, ITBP Indo-Tibetan border police, etc. So these are the important central armed police forces. వాటిల్లో మొట్టమొదటిది ఆర్గనైజేషన్ మనకి ఏంటంటే కనుక సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫోర్సెస్ మనకి. దానికి సంబంధించినటువంటి చీఫ్ని మనకైతే కనుక అపాయింట్ చేశారు. సో ద జీపీ సింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఎవరు అపాయింట్ చేశారు మనకి. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, ఏసీసీ, అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్కి హెడ్ ఎవరని అడుగుతూ ఉంటారండి మనకి. ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద హెడ్ మనకి. అండ్ అనదర్ మెంబర్ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాబినెట్ కమిటీస్ అనమాట మనకి ఇది. ఇందులోనే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, యూనియన్ హోమ్ మినిస్టర్ ఇస్ వన్ సచ్ బాడీ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అనదర్. అంటే 4-5 ఇచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చేసి హౌ మెనీ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అని కూడా మనకి అడుగుతూ ఉంటారు. ఈ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ మనకి ఏంటంటే పెద్ద పెద్ద హై లెవెల్ సీనియర్ పొజిషన్స్ అందరినీ కూడా అపాయింట్మెంట్స్ చేసేటువంటి బాడీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ కానివ్వండి, లేకపోతే మనకి ఇప్పుడు ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించినటువంటి హెడ్స్ని కానివ్వండి. దెన్ వీ హ్యావ్ ద ఇస్రోకి చైర్పర్సన్ రీసెంట్లీ మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. ఇస్రో యొక్క చైర్పర్సన్ కానివ్వండి, ఇలా సీనియర్ లెవెల్ పొజిషన్స్ అందరినీ కూడా మనకి అపాయింట్ చేసేటువంటిది మనకి మనకి యొక్క అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్లో మెయిన్లీ మనకి 2 మెంబర్స్ ఉంటారు. దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్ ఫర్ దిస్ పర్టికులర్ బాడీ. ప్రైమ్ మినిస్టర్ మనకి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఒక బాడీ ఉంది. దెన్ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ సిసిఎస్. సిసిఎస్ అంటే అర్థం ఏంటి. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. సో దానికి కూడా మనకి ఏంటంటే కనుక హెడ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ అండి. అండ్ వీ హ్యావ్ అనదర్ బాడీ కాల్డ్ యాజ్ క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, సిసిఈఏ అంటాం మనం. క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో ఈ యొక్క దీనికి కూడా హెడ్ కూడా మనకి ఏంటంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద చైర్పర్సన్ అండి. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. దెన్ వీ హ్యావ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, NBWL, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, NBWLకి చైర్పర్సన్ కూడా మనకి ఏంటంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్. ఓవరాల్ నౌ కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్. సో అంటే మీకు ఏంటంటే ఒక 4-5 బాడీస్ ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబౌర్ హెడ్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్, క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ మనకి సీనియర్ లెవెల్ పొజిషన్స్ని అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలాంటి వాళ్ళని మనకి అపాయింట్ చేస్తారు. దీనికి హెడ్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్, అనదర్ మెంబర్ వచ్చేసి యూనియన్ హోమ్ మినిస్టర్ అండి మనకి. ఎస్, నౌ రీసెంట్గా ఈ యొక్క అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఎవరిని అపాయింట్ చేశారు. జీపీ సింగ్. ఎస్, సో జీపీ సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ సిఆర్పిఎఫ్. So let us discuss some important points. So GP Singh, a 1991 batch IPS officer of Assam Meghalaya cadre, has been appointed as the Directorate General of the CRPF by the Appointments Committee of the Cabinet. Ideally UPSC perspective లో మనకి ఏంటంటే నేమ్స్ అనేటువంటి అంత ఇంపార్టెంట్ కాదండి, బట్ అండర్లయింగ్ ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్ మనకి. సో హీ విల్ సర్వ్ యాజ్ DGCRPF until his superannuation on November 30, 2027. ఏం చేస్తుంది సిఆర్పిఎఫ్ అనేటువంటిది మిగతా ఫోర్సెస్ లాగానే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ paramilitary force or one of the largest armed police forces in our country అండి. ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని కూడా వీళ్ళు ఏంటి అంటే కనుక చూసుకుంటారు. మెయిన్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తారు. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ పబ్లిక్ ఆర్డర్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ దెన్ అలాగే క్రౌడ్ అండ్ రైట్స్ రైట్స్ ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు కానివ్వండి, ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయాలన్నా, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలైట్స్ అంటుంటాం కదా, వాళ్ళని ఒకవేళ డీల్ చేయాల్సి వచ్చినా,
విఐపీస్ని పెద్ద పెద్ద ఇన్స్టలేషన్స్ అంటే న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఇలాంటి వాటిని మనకి ఏంటంటే కనుక సేఫ్ గార్డ్ చేయాలన్నా, అండ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఇన్ ద యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్. యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కాన్ఫ్లిక్ట్ ఏరియాస్లో మనకి ఏంటంటే కనుక ఇలాంటి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సూదాన్ లాంటి దేశాల్లో మనం చూస్తే కనుక అక్కడ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ని మనకి ఏంటంటే ప్రమోట్ చేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి ట్రూప్స్ని కూడా ఇండియా మనకి ఏంటంటే కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. మన యొక్క సిఆర్పిఎఫ్ నుంచి ఉండేటువంటి ఫోర్సెస్ ఈ పీపుల్ కూడా ఈ యొక్క మిషన్స్లో మనకైతే కనుక పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. దట్స్ వేర్ బేస్డ్ ఆన్ దిస్ పాయింట్ ఓన్లీ సో దట్ ఇండియా కంట్రిబ్యూట్స్ significantly to that of the peacekeeping missions as well, and overall as a responsible countryగా మనం ఏంటంటే కనుక పర్మనెంట్ సీట్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మనం అడగడం జరుగుతుందండి. సో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ని కూడా మనకైతే క్యారీ అవుట్ చేస్తుంటారు లైక్ డ్యూరింగ్ ద న్యాచురల్ కెలామిటీస్. వే బ్యాక్ మనకి ఏంటంటే కనుక సో దీన్ని మనకి క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్గా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్లో మనకి దీన్ని సిఆర్పిఎఫ్గా మనకి రీనేమ్ చేయడం అయితే జరిగింది. ఇట్ ప్లేడ్ ఎ వెరీ వైటల్ రోల్ ఆర్ ఎ పైవోటల్ రోల్ ఇన్ అమాల్గమేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ లైక్ సో జునాగర్, కతైవార్ ఇన్ టు దట్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్. సో మన యొక్క ఇండియన్ యూనియన్లోకి ఉండేటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ని యాడ్ చేయడంలో కూడా మనకి ఏంటంటే కనుక సో సిఆర్పిఎఫ్ ఎంతగానో క్రిటికల్ రోల్ అయితే కనుక ప్లే చేసింది అని చెప్తున్నారు. టు అప్హోల్డ్ ద సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై మెయింటైనింగ్ రూల్ ఆఫ్ లా, పబ్లిక్ ఆర్డర్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఓవరాల్ నేషనల్ ఇంటిగ్రిటీని సోషల్ హార్మోనీ ప్రమోట్ చేయడమే ఈ యొక్క సిఆర్పిఎఫ్ యొక్క మెయిన్ మ్యాండేట్, వీళ్ళు వర్క్ చేసేటువంటిదండి. సో దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు మనకి, డిస్కస్ ద రోల్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఇట్స్ రెలవెన్స్ ఇన్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఇన్ దట్ ఆఫ్ ద ఇండియా కెన్ బి ఏ పొటెన్షియల్ ప్రిలిమినరీ క్వశ్చన్. సో మెయిన్స్ క్వశ్చన్ ప్రిలిమ్స్ క్వశ్చన్ దీని దగ్గర మెయిన్స్ క్వశ్చన్, ప్రిలిమ్స్ క్వశ్చన్ చూస్తే ఎలా అడగచ్చు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సిఆర్పిఎఫ్. ఫస్ట్ వన్, ఇట్ వాజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, ఇట్ పార్టిసిపేట్ ఇన్ ద యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్? ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అండి, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, ఈ యొక్క ట్రూప్స్ మెయిన్గా ఏంటంటే కనుక పీస్ కీపింగ్ మిషన్స్లో కూడా మనం అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. హియర్ వీ హ్యావ్ రిటర్న్ ద సేమ్. స్టేట్మెంట్ 1 is incorrect because it is Ministry of Home Affairs and not the Ministry of Defense. Statement 2 is correct because CRPF participate in that of the UN peacekeeping missions. Clear. Moving forward to the next important article. Survey adds the 24 new species టు ద మున్నార్స్ ఫానల్ స్టాక్ అని చెప్పేసి మనకి ఫ్లోరా అండ్ ఫోనా అంటాం కదండి. సో ద ప్లాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ స్పీసీస్. సో రీసెంట్గా మనకి ఈ యొక్క బర్డ్ స్పీసీస్ని 24 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, బటర్ఫ్లైస్ రీసెంట్గా మనకైతే కనుక యాడ్ చేయబడడం జరిగింది. ఈ మున్నార్ వైల్డ్ లైఫ్ డివిజన్ సర్వేని అయితే కనుక కండక్ట్ చేశారు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ సర్వే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బర్డ్ స్పీసీస్ని మనకి ఐడెంటిఫై చేసి ఈ యొక్క రీజియన్ యొక్క మనకి బయోడైవర్సిటీ స్టాక్కి మనకైతే కనుక ఈ స్పీసీస్ అన్నింటినీ కూడా ఇప్పుడు యాడ్ చేయబడడం జరిగిందండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే కనుక కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే బర్డ్ స్పీసీస్ కానీ బటర్ఫ్లై స్పీసీస్ కానీ ఎప్పుడైనా న్యూవి ఐడెంటిఫై చేసినప్పుడు యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే మొన్న January 8th to 12th మధ్యలో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రీజియన్ని పర్టికులర్లీ కొన్ని ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని మనకైతే కనుక సర్వే చేయబడడం జరిగింది. ఏవేంటా ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. షోలా నేషనల్ పార్క్, దట్ ఈస్ మతికేటన్ షోలా నేషనల్ పార్క్, పంబడం షోలా నేషనల్ పార్క్, అన్నముడి షోలా నేషనల్ పార్క్, కురింజిమాల వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఎరవీకులం నేషనల్ పార్క్ అండ్ చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంతట్లోనూ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎక్సర్సైజ్ని మనకి క్యారీ అవుట్ చేశారు. ఎవరెవరు? ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అసోసియేషన్ విత్ ద ట్రావెన్కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ అండి. ట్రావెన్కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో వీళ్ళు మనకి ఏంటంటే కనుక ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేసి కొన్ని ఇంపార్టెంట్ బర్డ్ స్పీసీస్ని, బటర్ఫ్లై స్పీసీస్ని మనకైతే కనుక డాక్యుమెంట్ అయితే చేశారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి. సో ద బర్డ్ పాపులేషన్ హ్యాస్ బిన్ ఇంక్లూడెడ్ అండ్ బ్రౌన్ హాక్ ఔల్, బార్డ్ బటన్ క్విల్, స్పాటెడ్ ఔలెట్, వుడ్ ఔల్, బాయా వీవర్, రెడ్ మునియా, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ బర్డ్ స్పీసీస్. సో సిమిలర్లీ వీ హ్యావ్ ద అదర్ మనకి ఏంటంటే కనుక
మనకి it has also recorded the butterfly species such as, that is the red disc bush brown, Palani bush brown, then Palani fritillary, Palani 4 రింగ్, నీలగిరి 4 రింగ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక వచ్చేసి అవి బర్డ్ స్పీసీసా, బటర్ఫ్లై స్పీసీసా, ఫ్రాగ్ స్పీసీసా, ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి బటర్ఫ్లై స్పీసీస్. అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మన యొక్క కంట్రీలోనే లార్జెస్ట్ బటర్ఫ్లై, దట్ ఈస్ నోన్ యాజ్ ద సదరన్ బర్డ్ వింగ్ అంటారు మనకి. ద సదరన్ బర్డ్ వింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఇండియన్ బటర్ఫ్లై స్పీసీస్ మనకి. అది కూడా మనకి మెజారిటీ ఆఫ్ ద క్యాంప్స్లో మనకైతే కనుక రికార్డు చేయబడింది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. క్లియర్. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ద అదర్ ఇంపార్టెంట్ ఒడోనైట్ స్పీసీస్ గురించి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫైనలీ ద జనరల్ మ్యామల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి తహర్, టైగర్స్, లెపర్డ్స్, నీలగిరి మార్టెన్స్, గౌడ్స్, ఈ స్పీసీస్ అన్నీ కూడా ఇక్కడ మనకైతే కనుక ఐడెంటిఫై అయ్యాయని చెప్పేసి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి మెయిన్లీ ఎన్నెన్ని ఐడెంటిఫై అనేటువంటిది అవసరం లేదండి. బట్ ఏమేమి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి అనేది ఫస్ట్ పాయింట్ తెలియాలి, ఏమేమి బర్డ్ స్పీసీస్ ఉన్నాయి సెకండ్ పాయింట్, థర్డ్ది వచ్చేసి మనకి ఏంటంటే ఏమేమి బటర్ఫ్లై స్పీసీస్, ఏమేమి ఒడోనైట్స్, అండ్ ఫైనలీ ద అదర్ మ్యామల్స్. సో ఈ విషయాల మీద మనకి క్లారిటీ ఉంటే కనుక సో ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ని మనం అయితే కనుక ఆన్సర్ చేయొచ్చు. లెట్ us read the important points associated with this article. ఏ ఫానల్ సర్వే, ఓకేనా. సో ఫానా, ఫ్లోరా అండ్ ఫానా అని చెప్పేసి మనకైతే కనుక రెండు ఉంటాయి, ప్లాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యానిమల్ స్పీసీస్. ఏ ఫానల్ సర్వే రీసెంట్లీ కండక్టెడ్ ఇన్ ద మున్నార్ వైల్డ్ లైఫ్ డివిజన్ హ్యావ్ లెడ్ టు అడిషన్ ఆఫ్ ద 24 న్యూ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, బటర్ఫ్లైస్ అండ్ ఒడోనైట్స్ టు ఇట్స్ చెక్ లిస్ట్, దేర్ బై షోకేసింగ్ ద ఓవరాల్ బయోడైవర్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంటైర్ రీజియన్. దీన్ని మనకి ఎవరు కండక్ట్ చేశారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ అసోసియేషన్ విత్ ద ట్రావెన్కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ వాళ్ళు మనకైతే కనుక కలగలిపి ఈ యొక్క సర్వేని మనకి కండక్ట్ చేయబడడం జరిగింది. ఏమేమి ప్రొటెక్టెడ్ ఏరియాస్లో మనకి సర్వే చేశారు? మత్తికేటన్ షోలా నేషనల్ పార్క్, పంబోదుం షోలా నేషనల్ పార్క్, అనైముడి షోలా నేషనల్ పార్క్, కురింజిమాల, ఎరవీకులం నేషనల్ పార్క్, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓవర్ అన్ ఎలివేషన్ మనకి ఏంటంటే బిట్వీన్ 500 to 2800 meters ఫ్రమ్ January 8th to 12th, 2025. ఇంపార్టెంట్ బర్డ్ స్పీసీస్ నేమ్ ఫైండ్ చేశారు. 11 న్యూ స్పీసీస్ వర్ రికార్డెడ్, రైజింగ్ ద టోటల్ బర్డ్ స్పీసీస్ 58. సో మనకి బ్రౌన్ హాక్ ఔల్, సో దాని స్పాటెడ్ ఔలెట్ అండ్ రెడ్ మునియార్ ఎగ్జాంపుల్స్. బటర్ఫ్లై స్పీసీస్ మనకైతే కనుక రికగ్నైజ్ అయ్యాయి. చిన్నార్ ఫాలోడ్ రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఫాలోడ్ బై ఎరవీకులం. అండ్ ఎండమిక్ స్పీసీస్ సచ్ as రెడ్ డిస్క్ బుష్ బ్రౌన్, నీలగిరి టైగర్ వర్ ఆల్సో అబ్జర్వ్డ్. ఓడోనైట్స్ వచ్చేసి 5 న్యూ రికార్డ్స్ అయితే కనుక చేయబడడం జరిగింది. అండ్ మ్యామల్స్ వచ్చేసి మనకి నీలగిరి తహర్, ఎలిఫెంట్స్, ఇవి కూడా. నీలగిరి తహర్, గౌరు, టైగర్స్ ఇలాంటి వాటి గురించి మనం ఆల్రెడీ డెడికేటెడ్గా బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి సిరీస్ అయితే కనుక ఒకటి చేసామండి. బయోస్పియర్ రిజర్వ్స్లో మెజారిటీ ఆఫ్ ద స్పీసీస్ అంతటినీ కూడా మనం అయితే కనుక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. మీకు వచ్చే అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అయితే కనుక ఖచ్చితంగా ఉపయోగపడతాయి. బయోస్పియర్ రిజర్వ్స్ ప్లేలిస్ట్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్లయితే కనుక యూ కెన్ గెట్ ఆల్ ద బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పి మీరు ప్లేలిస్ట్ సెర్చ్ చేసినట్లయితే యూ కెన్ గెట్ ఆల్ ద బయోస్పియర్ రిజర్వ్స్ అండి మనకి. ఓకే, ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్ మనకి ద రెప్టైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంఫిబియన్స్ మనకి ఐడెంటిఫై అయినవి. సో హైలైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బయోడైవర్సిటీ సర్వేస్ ఇన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ విత్ రిఫరెన్స్ టు రీసెంట్ ఫానల్ సర్వే కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే ఇది ట్రై టు ఐడెంటిఫై దిస్ అండి. Consider the following statements about Munnar Wildlife Division survey recently that was carried out. This survey added 24 new species to the checklist, like including birds, butterflies and odoneids. Chinnar Wildlife Sanctuary recorded the lowest number of butterfly species. The Nilagiri Tahar was one of the mammals that were documented during the survey. Which of the above statements is or are correct? So here you can see the first statement is correct manaki. The third statement is also correct. But Chinnar Wildlife Sanctuary recorded the lowest number of butterfly species and antunnaru. This was a wrong statement. Highest number of butterfly species andi. So therefore 1 and 3 only is the answer manaki, that is B. Clear? Statement 1 is correct because it added 24 species to the checklist. Statement 2 is incorrect because Chinnar recorded highest number of butterfly species. Statement 3 is correct. The Nilagiri Tahar was documented as part of this survey findings. Moving forward further to the next important article. Scrutiny of Ladki Bahin beneficiaries are underway. ఎస్, మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్ అయితే కనుక ఉందండి మనకి. ఆ స్కీమ్ పేరు మనకి ఏంటంటే కనుక ముఖ్యమంత్రి మజ్హి లడ్కీ బహిన్ యోజన అని చెప్పేసి.
సో ఇట్ ఈజ్ లైక్ ఏ విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ స్కీమ్. విమెన్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు, ప్రొవైడెడ్ వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేటువంటిది లెస్ దాన్ 2.5 lakh ఉండాలి. లెస్ దాన్ 2.5 lakh ఉంటే కనుక మంత్లీ 1,500 రూపీస్ అలవెన్స్ అనేటువంటిది ఈ యొక్క ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. బట్ ఇప్పుడు రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి ఒక స్క్రూటినీ అయితే కనుక వేశారు. ఎందుకని చాలామంది వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్స్ 2.5 lakh దాటిపడి ఉన్నా, లేకపోతే వాళ్ళలో ఏంటి అని అంటే కనుక మోర్ దాన్ 1 వెహికల్ ఉన్నా, సో వాళ్ళందరూ కూడా బెనిఫిషరీస్గా ఉంటూ సో ఈ యొక్క మనకి ఏంటి అని అంటే కనుక ఈ బెనిఫిట్ పొందుతున్నారు ఈ స్కీమ్ నుంచి. దీని మూలాన డిజర్వ్డ్ బెనిఫిషరీస్కి మనకి బెనిఫిట్స్ అనేటువంటివి అందట్లేదు. కాబట్టి వీళ్ళందరినీ ఎవరెవరైతే ఇన్ఎలిజిబుల్లో వాళ్ళందరినీ కూడా ఏంటి అని అంటే కనుక రిమూవ్ చేయాలి అంటూ స్క్రూటనీ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఇక్కడ మనకి. ఫస్ట్ ముఖ్యమంత్రి మజ్హీ లడ్కీ బహిన యోజన అనే స్కీము డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతుంటాయి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్ అనేటువంటివి లాంగ్ రన్లో నిజంగానే మనకి ఏంటంటే కనుక రిక్వైర్డ్ ఇంటెండెడ్ బెనిఫిట్స్ని మనకి ఆ సో కాల్డ్ విమెన్ ఎంపవర్మెంట్ని మనం అచీవ్ చెయ్యగలమా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్లో అనేటువంటి దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్, ద మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఇనిషియేటెడ్ ఏ రివ్యూ ఆఫ్ బెనిఫిషరీస్ అండర్ ద ముఖ్యమంత్రి మజ్హీ లడ్కీ బహిన యోజన, సో టు ఎన్ష్యూర్ కాంప్లయన్స్ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ద కంప్లైంట్స్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్. సో వాట్ అబౌట్ ద స్కీమ్? దిస్ స్కీమ్ ఏం చేస్తుంది మనకి? ఇట్ విల్ ప్రొవైడ్ ఏ మంత్లీ అలవెన్స్ ఆఫ్ హౌ మచ్ 1,500 రూపీస్ ఎవరికి? టు ద విమెన్ ఏజ్డ్ 21 to 65 years ఆఫ్ ఏజ్ గ్యాప్ ఏజ్ ఉండండి వాళ్ళ మధ్యలో ఉండాలి. అండ్ విమెన్ విత్ ఎ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ 2.5 lakh ఉండాలండి ఈ యొక్క స్కీమ్కి బెనిఫిట్ పొందాలి అని అంటే. దిస్ అసిస్టెన్స్ ఈజ్ డిస్బర్స్డ్ త్రూ ద డీబీటీ సిస్టమ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్లోనే మనీ అనేటువంటిది క్రెడిట్ అవుతాయి. అంటే ఎటువంటి ఇంటర్మీడియట్ ఎవరో ఉండకుండా మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనేది తోటి మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారు. బట్ దేర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ ఆర్ దేర్. ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి ఇష్యూస్? దేర్ ఆర్ బెనిఫిషరీస్ హూజ్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 2.5 lakh కొంతమందికి అయితే కనుక ఉంది. సో దెన్ వీళ్ళల్లోనే మనకి పర్సనల్ వెహికల్స్ని అయితే కనుక ఓన్ చేస్తున్నారు, ఆర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ యాజ్ వెల్. సో ద గవర్నమెంట్లో కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మనకి ఏంటంటే కనుక దీనికి అప్లై చేయడం అయితే జరుగుతుందండి. కన్సర్న్స్ ఓవర్ సమ్ బెనిఫిషరీస్ ఆర్ ఈవెన్ రీలొకేటింగ్ టు అదర్ స్టేట్స్ ఆఫ్టర్ మ్యారేజ్ యాజ్ వెల్. అంటే అక్కడ లోకల్లో ఉండకుండా మనకి ఏంటంటే కనుక సో యాజ్ పార్ట్ ఆఫ్ ద మ్యారేజ్ వీళ్ళు ఏంటి అంటే కనుక వేరే స్టేట్స్కి కూడా మూవ్ అయిపోతూ స్టిల్ దే ఆర్ టేకింగ్ ద బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. సో దాని మూలాన మనకి ఏంటంటే ఇంటెండెడ్ బెనిఫిషరీస్కి మనకి అది బెనిఫిట్ అయితే కనుక అందట్లేదు అని చెప్పి స్క్రూటనీని మనకి క్యారీ అవుట్ చేస్తున్నారు. గవర్నమెంట్ యాజ్ ఏ రిజల్ట్ ఇప్పుడు ఏం చేస్తుంది? ద ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఎయిడింగ్ ద క్రాస్ వెరిఫికేషన్ ప్రాసెస్ టు ఐడెంటిఫై ద ఇన్ఎలిజిబుల్ అప్లికెంట్స్. నియర్లీ 4,500 women were voluntarily applied to withdraw from this particular scheme andi. Yes, so this scheme was instrumental during the assembly elections in highlighting the welfare initiatives for that of the women. Now let us discuss some important mains related perspective things andi, like what are the arguments in favor of the scheme. So అంటే ఇలాంటి స్కీమ్ ఖచ్చితంగా ఉండాలి, విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈ స్కీమ్ ఖచ్చితంగా ఇది అవ్వాలి అంటే మనం ఏమేమి బెనిఫిట్స్ చెప్తాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్కీమ్ విల్ డెఫినెట్లీ ఎంపవర్ ద విమెన్. ఎందుకనంటే ఇట్ విల్ ప్రొవైడ్ డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు విమెన్, మెనీ ఆఫ్ హూమ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్. సో ఇన్ ఇండియా మనం తీసుకుంటే కనుక మెజారిటీ ఆఫ్ ద విమెన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్లో మనకైతే కనుక ఎంగేజ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ఆ యొక్క రిక్వైర్డ్ ఇది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది, ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేటువంటిది లేదు. ఇప్పుడు నౌ దే ఆర్ బీయింగ్ ఎంపవర్డ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎడిషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఇప్పుడు మనం ప్రొవైడ్ చేయడం ద్వారా ఇట్ విల్ ఎన్హాన్స్ ఎకనామిక్ ఇండిపెండెన్స్, దేర్ బై ఎనేబులింగ్ దెమ్ టు ఉమెన్ టు మేక్ ద దెమ్సెల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఫ్యామిలీస్. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి డెసిషన్స్ ఇవి కూడా వాళ్ళకి వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటి ఆ యొక్క ఇండిపెండెన్స్ అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది మనకి. సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కనుక ఫైనాన్షియల్ అటానమీ ఫర్ విమెన్ ఆఫెన్ రిజల్ట్స్ ఇన్ బెటర్ ప్రయారిటైజేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ నీడ్స్ సచ్ యాజ్ హెల్త్ కేర్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. ద స్కీమ్ అక్నాలెడ్జెస్ అండ్ కంపెన్సేట్స్ విమెన్ ఫర్ దేర్ ఎసెన్షియల్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ వెల్ఫేర్. థర్డ్ వన్ ఈజ్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ.
welfare schemes ensure that governments focus on tangible benefits for citizens. Addressing the gender inequalities through such programs will strengthen the trust in the overall governance. సో ఎప్పుడైతే మనకి ఆ యొక్క గవర్నమెంట్ నుంచి ఆ డైరెక్ట్ హెల్ప్ అనేటువంటిది, ఆ డైరెక్ట్ అసిస్టెన్స్ అనేటువంటిది వీళ్ళకైతే కనుక అందుతుందో, సో దే ఫీల్ ఎంపవర్డ్. దాని మూలన ఏంటంటే గవర్నమెంట్ మీద ఒక నమ్మకం పెరుగుతుంది, ఆ యొక్క గవర్నెన్స్ మీద ఒక నమ్మకం పెరుగుతుంది. సో దాని ద్వారా అండ్ యాజ్ ఎ రిజల్ట్ దే విల్ బి ఫైనాన్షియల్లీ ఎంపవర్డ్ యాజ్ వెల్. అండ్ ఈ యొక్క స్కీమ్ని మనం ఏ బెనిఫిట్స్లో ఇచ్చేస్తున్నాం? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. ఇంటర్మీడియట్స్ అనేటువంటి వాళ్ళని కంప్లీట్లీ మనం ఏంటంటే కనుక కట్ ఆఫ్ చేసేయచ్చు. ద యూసేజ్ ఆఫ్ డీబీటీ మినిమైజెస్ ఇంటర్మీడియట్స్ అండ్ ఎన్ష్యూర్ ఓవరాల్ టైమ్లీ డెలివరీ ఆఫ్ ద ఫండ్స్ డైరెక్ట్లీ టు ద బెనిఫిషరీస్ అకౌంట్. సో ఇఫ్ యూ సీ లైక్ మనకి ఏంటంటే కనుక పార్లమెంట్ కెన్ ఆల్సో మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద విమెన్ గురించి అయితే కనుక మనకి అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది చేయొచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోస్ అండి. నా ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్ ద స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షార్ట్ టర్మ్ రిలీఫ్. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటి వాటిని మనం పాపులిస్ట్ మెజర్స్ అని చెప్పేసి కూడా పిలుస్తుంటాం. ఇలాంటి పాపులిస్ట్ మెజర్స్ ఎక్కువగా మనం ఏంటంటే కనుక ఓట్స్ని గ్యాదర్ చేసుకోవడం గురించి, ఓట్ బ్యాంక్ని సంపాదించుకోవడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక యూస్ చేసేటువంటి ఒక కార్డుగా మనకైతే కనుక చూస్తారండి. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మనకి ఏంటంటే కనుక మనీ అనేటువంటిది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయగలవు. బట్ కానీ అదే మనీని లాంగ్ టర్మ్ లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంతకాలం అని ఇస్తూ ఉంటారు, ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఇస్తారు, మరి ఆ తర్వాత ఇంకెవరు ఇస్తారు? ఇంకా లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఆ మనీని ఆ పర్టికులర్ విమెన్ యొక్క స్కిల్ డెవలప్మెంట్ గురించి ఉపయోగిస్తే, లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్కి ఉపయోగిస్తే, అంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే స్కూల్స్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే ఎగ్జిస్టింగ్ స్కూల్స్నే మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ నాట్ ద పర్ఫెక్ట్ రైట్, వాటిల్ని మనకి ఏంటంటే కనుక ఇంకా బెటర్గా ఎక్విప్ చేయడం ఇవ్వడం కానివ్వండి, స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టనివ్వడం ద్వారా మనకి ఏంటంటే కనుక ఆ యొక్క లాంగ్ టర్మ్ విజన్ బెనిఫిట్ అనేటువంటిది వీ కెన్ ఎక్రూ ద బెనిఫిట్స్ ఓవర్ ఏ లాంగ్ టర్మ్. ఇన్స్టెంట్ రిజల్ట్ ఉండకపోవచ్చు, బట్ కానీ మనకి ఏంటంటే కనుక లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. సో they will the direct cash transfers while addressing the immediate needs they might address, but they fail to tackle systemic challenges like such as skill development and as well as employment and the education. The main important sectors like కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ని మనకి ఏంటంటే కనుక పెంచడం ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ని ఇంకా ఎక్కువగా ఇది చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్, సో స్టార్టప్స్ని నర్చర్ చేయడం ద్వారా ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం ద్వారా లాంగ్ రన్లో వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ అవి కూడా రాయడానికి, లేకపోతే కనుక ప్రైవేట్ సెక్టార్లోనే హైయెస్ట్ పొజిషన్స్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఇన్స్టెంట్ రిలీఫ్ అనేటువంటిది ఉపయోగం ఉండదు. సెకండ్ వన్, ఎలక్టోరల్ మ్యానిపులేషన్. So then announcing the cash benefit schemes close to elections often raises concerns about influencing the voter behavior rather than addressing the structural issues. ఎప్పుడైతే ఇలాంటి ఇన్కమ్ సపోర్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్ని మనం అనౌన్స్ చేస్తుంటామో, ఇట్స్ లైక్ ఓటర్స్ యొక్క బిహేవియర్ని మ్యానిపులేట్ చేయడానికి, వాళ్ళని మన వైపుకు తిప్పుకోవడానికి చేసేటువంటి ఒక ట్రిక్గా మనకైతే కనుక చూస్తూ ఉంటారండి. మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్. ఇట్స్ నాట్ ఆల్వేస్ దట్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ విమెన్ ఆర్ ద హెడ్. ఇన్ అవర్ పెట్రియార్కియల్ సెట్టింగ్స్ ఆర్ తో సొసైటీ మనం చూసుకుంటే కనుక మెజారిటీ ఆఫ్ ద డెసిషన్స్ ఆర్ బీయింగ్ టేకెన్ బై ద మేల్. ఇన్ దట్ కాంటెక్స్ట్ సో విమెన్ ఎంపవర్మెంట్ పేరు చెప్పి మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేసినా కూడా దేర్ మైట్ నాట్ బి గ్యారంటీ that funds will be utilized only by that particular intended beneficiary. They might be used by any other family member, particularly the head male of that particular family might misuse the funds. Instead of intended benefits గురించి కాకుండా వాటిని వేరే పర్పసెస్కి ఉపయోగించవచ్చు. ఇన్ ద patriarchal settings women may not have control over that received funds, thereby leading to unintended utilization by the family members. సో ఇక్కడ ఏమవుతుంది, స్టేట్ ఎక్స్చెకర్ మీద మనీ బర్డెన్ అనేటువంటిది పడిపోతుంది. అటు ఇంకొక పక్కన మనకి ఏంటంటే కనుక ఆ యొక్క ఇంటెండెడ్ బై దీని కాకుండా వేరే పర్పసెస్కి మనకి ఏంటంటే కనుక ఆ యొక్క మనీని యూటిలైజేషన్ చేయడం వల్ల పర్పస్ కూడా డిఫీట్ అయిపోతుంది. సో ఓవరాల్ మనకి ఏంటంటే ఇట్స్ ఏ లాస్ అనేటువంటిదే మనకి ఎండ్ రిజల్ట్ ఉంటుందండి. దెన్ బ్యాంకింగ్ బ్యారియర్స్.
lack of banking infrastructure in rural areas can delay access to benefits. Limited digital literacy and connectivity also poses the additional challenges. So చాలా మందికి ఇప్పుడు డిజిటల్ లిటరసీ లేదు, ఫైనాన్షియల్ లిటరసీ లేదు, ప్రాపర్ బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ వరకు లేదు, చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ కూడా లేవు మనకి. మరి అలాంటి విమెన్ బెనిఫిషరీస్ అందరూ కూడా మనకి ఏమైపోతుంటారు, సో వీటిల్లోంచి మనకి ఏంటంటే ఎక్స్క్లూడ్ అయిపోతూ ఉంటారండి. సో దేర్ఫోర్ ఈ యొక్క స్కీము నిజంగా ఇచ్చి ఇలాంటి స్కీమ్ మే నాట్ బి దిస్ స్పెసిఫిక్ స్కీమ్ అండి, బికాస్ డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ ఆల్వేస్ అనౌన్స్ దిస్ టైప్ ఆఫ్ డిఫరెంట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్. ఎస్, దెన్ డిపెండెన్సీ కన్సర్న్స్. Such schemes will discourage the active workforce participation, creating a reliance on government support without addressing the root cause of the poverty. Over a period of time మనం వాళ్ళకి బెనిఫిట్ చేయడం కాదు, we are doing more harm to them. ఇన్ ద వే వీఆర్ మేకింగ్ దెమ్ కంప్లీట్లీ, మనం ఏం చేయడం, ఒక నిర్లక్ష్యం పెరిగిపోతుంది అనమాట, డిపెండెన్సీ పెరిగిపోతుంది. గవర్నమెంట్ ఇస్తుంది కదా మనీ అనేటువంటిది, ఆ మనీతోటి ఇది చేయొచ్చు అని చెప్పి చాలామంది మనకి ఏంటి అని అంటే కనుక ఆ చేయాల్సినటువంటి పనులు, చేసుకునేటువంటి పనులు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆపేయడం జరుగుతుంది. దాని వలన ఇట్ విల్ ఆల్ హ్యావ్ ద నెగిటివ్ ఎఫెక్ట్ అయితే కనుక మనకు ఉంటుంది. సో ఫిజికల్ బర్డెన్, స్టేట్ ఎక్స్చెక్కర్ మీద విపరీతంగా బర్డెన్ పెరిగిపోతుంది. మరి ప్రతి స్టేట్కి ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటిది ఒకటి చూసుకుంటూ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ మానిటర్ కూడా చేస్తూ ఉంటుంది. ఈవెన్ నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, ఈవెన్ ద ప్రపంచం మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఆ స్టేట్ వెదర్ మనకి ఏంటంటే అప్పుల్లో నడుస్తుందా లేకపోతే ఇది చేస్తుందా అనేటువంటి దాని ద్వారానే మనకి దాని మీదనే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆధారపడి ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్ మీద, ట్రాన్స్ఫర్ స్కీమ్స్ మీద హెవీలీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సాచురేషన్ పాయింట్ వచ్చేసి సో ఫండ్స్ షార్టేజ్ అనేటువంటిది కంప్లీట్గా వచ్చేస్తుందండి. స్పెండింగ్ హెవీలీ ఆన్ ద క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ విల్ రిస్క్ స్ట్రైనింగ్ ద స్టేట్ ఫినాన్సెస్. పొటెన్షియల్లీ ఇట్ విల్ రెడ్యూస్ ద ఫండ్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓవరాల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా మనకైతే కనుక ఉండకుండా మనకి ఆ యొక్క స్ట్రెయిన్ అనేటువంటిది పెరిగిపోతుంది వీటి మీద. క్లియర్ అండి? సో దీనికి సంబంధించి ఒక పొటెన్షియల్ క్వశ్చన్స్ మనకి ఎలా అడగచ్చు అని అంటే, critically analyze the advantages and limitations of direct cash transfer schemes in empowering the women. With reference to the latest Mukhyamantri Majhi Ladki Bahin Yojana can be a potential scheme. ఎస్, ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారు అని అంటే కనుక, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ముఖ్యమంత్రి మజ్హి లడికి బహిన్ యోజన. ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ విమెన్ ఏజ్ 21 to 65 years with an annual family income below 2.5 lakh. Second one, it promotes financial inclusion by utilizing the direct benefit transfer system. Which of the above statements are correct statements అండి? సో వాట్ వాజ్ ద ఆన్సర్? సో ద ఆన్సర్ వచ్చేసి మనకు తీసుకుంటే కనుక బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఫ్యామిలీ ఇన్కమ్ మనకి బిలో 2.5 lakh ఉండాలి, ఫైనాన్షియల్ inclusion by utilizing the direct benefit transfer system. So both 1 and 2 is the answer. The scheme targets economically weaker women aged 21 to 65 and uses DBT for the effective fund delivery. Can be a potential question, potential answer maniki. Moving forward to that of the next article. Modi Trump meet on Jaishankar's 5-point agenda అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయిందండి. సో నవ్ ఇట్స్ ఆల్ అబౌట్ మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ ఈజ్ విజిటింగ్ వాషింగ్టన్ అయితే కనుక మనకైతే కనుక విజిట్ చేస్తారు. సో లైక్ ఫర్ ది ఇనాగ్రేషన్ ఆఫ్ ద యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సో దీనికి సంబంధించి ఇండియా యుఎస్ రిలేషన్స్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి సో దేర్ ఆర్ సమ్ ఎజెండా పాయింట్స్ ఆర్ దేర్ ఫర్దర్ టు హ్యావ్ ఏ స్ట్రాటజీ, టు హ్యావ్ ఏ పాత్, స్మూత్ పాత్ అనేటువంటిది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ మధ్యన ఉండడానికి. సో సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి సో రీసెంట్లీ నౌ అవర్ యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ విల్ అటెండ్ ద ప్యారిస్ అయితే కనుక విజిట్ చేస్తారండి టు అటెండ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అయితే కనుక మనకైతే కనుక జరుగుతుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అనేటువంటిది అదొక పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక 2025 మిడ్ 2025లో క్వాడ్కి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ టు బీ ఇన్ వాషింగ్టన్ డీసీ ఫర్ ది ఇనాగరల్ సెరమనీ ఆఫ్ ప్రెసిడెంట్ దిస్ థింగ్స్. ఎస్, సో మనకి ఏంటంటే కనుక క్వాడ్ సమ్మిట్ అయితే కనుక ఇండియా అయితే కనుక హోస్ట్ చేయబోతోందండి మనకి 2025లో. సో ఇండియా ఈజ్ హోస్టింగ్ ద క్వాడ్ సమ్మిట్ వేర్ ద కంట్రీస్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా అయితే కనుక మనకి పార్టిసిపేట్ చేయనున్నారు. మరి ఆ యొక్క సమ్మిట్కి ముందు కావాల్సినటువంటి ఎజెండా అంతటిని కూడా ఇప్పుడు చూడడము. థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం
ప్రాబ్లం ఏంటంటే ఇప్పటిదాకా డొనాల్డ్ ట్రంప్ చైనాకి యాంటీగా మాట్లాడారు. చైనాకి యాంటీగా మాట్లాడి వన్స్ ఇప్పుడు రెజైమ్లోకి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే కనుక సో హీ మేడ్ ఈవెన్ ఏ ఫోన్ కాల్ టు ద చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్. సో అండ్ దాని యొక్క స్వేరింగ్ ఇన్ దానికి కూడా మనకైతే కనుక విజిట్ ఇనాగరేషన్ కూడా మనకైతే కనుక ఇన్వైట్ కూడా చేయడం జరిగిందండి. సో దట్ షోస్ యుఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనాస్ క్లోజ్ రిలేషన్స్ ఇప్పుడు పెరగడం అనేటువంటిది సో సంథింగ్ విచ్ ఇస్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అస్. Yes, this was another important issue which need to be addressed. And the fourth important thing మనకి ఏంటంటే illegal migration is the fourth important thing మనకి. Let us discuss some important points associated with this. External Affairs Minister Jaishankar's visit focuses on setting the course for India-US relations under the Trump administration, addressing the challenges to the global order and bilateral cooperation overall. Significance మనం తీసుకుంటే కనుక it marks an early engagement between Prime Minister Modi and President Trump. The focus will be on shaping a new trajectory for India-US relations amid the global uncertainties. ట్రేడ్ అండ్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి రూల్స్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ అనేటువంటిది ఉండాలి అనేది ఇండియా యొక్క కమిట్మెంట్. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని పెంచుకోవడం, క్వాడ్ సమిట్ గురించి, ఎంగేజ్మెంట్ ఆన్ కీ అపాయింట్మెంట్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మనకైతే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తారండి. అండ్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ ఫోకస్ ఆన్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్స్. ఇప్పటిదాకా మనకి యుఎస్ ఏంటంటే గ్లోబల్ ఆర్డర్ని ఎలా షేప్ చేయాలి అనేటువంటి ఆ ఎక్స్టర్నల్ దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే విత్ ఇన్ ఇట్స్ ఓన్ నేషనల్ ఇంట్రెస్ట్ చూసుకుంటోంది, తన విషయాలు ఏంటి అనేటువంటిది మనకైతే కనుక చూసుకోవడం జరుగుతుందండి. అదే రాసాం ఇక్కడ, ద ట్రంప్ administration's focus on its own national interest and potential shift from in global alliances may underscore the importance of this visit. Recent USA-China engagements like including overtures to President Xi Jinping and complexity to the India-US relations. Immigration challenges ni kuda manakaithe kanuka manaki ikkada discuss aithe kanuka chestunaru. The India-US partnership plays a pivotal role in shaping the global geopolitics. Discuss the challenges and opportunities that are highlighted during the External Affairs Minister S. Jaishankar's visit to Washington. Which country is set to host the upcoming Quad Summit as per the recent discussions? India, Australia, Japan and as well as the United States of America. Last time మనకి ఏంటంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెల్వారేలో మనకైతే జరిగిందండి. ఇప్పుడు 2025లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క క్వాడ్ సమిట్ అనేటువంటిది ఇండియా అయితే కనుక హోస్ట్ చేస్తుంది. దిస్ ఈస్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హోస్ట్ ద అప్కమింగ్ క్వాడ్ సమిట్ లేటర్ దిస్ ఇయర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ టు స్ట్రెంగ్థెన్ ద కోఆపరేషన్ అమాంగ్ ద క్వాడ్ countries can be a potential question. Moving forward to the next one. Nigeria is admitted as a partner country of the BRICS bloc. See, important regional blocks like బ్రిక్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ బ్లాక్స్ ఉంటాయన్నమాట మనకి. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరు ఖచ్చితంగా తెలియాల్సినటువంటివి బ్రిక్స్ బ్లాక్ ఒకటి ఇంపార్టెంట్ బ్లాకు, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, సో G7, G20, then we have Asia Pacific Economic Cooperation, East Asia Summit, EAS, East Asia Summit, ASEAN India East Asia Summit, G7, G20, APEC, BIMSTEC, SCO. So these are some of the important regional blocks మనకి ఖచ్చితంగా తెలియాల్సినటువంటివి. అండ్ దెర్ ఈజ్ అనదర్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ గ్రూప్ కాల్డ్ యాజ్ బేసిక్ గ్రూప్ అని ఇంకోటి ఉంటుందండి, బేసిక్ అని చెప్పేసి. సో ప్లీజ్ ట్రై టు కమెంట్ హూ ఆర్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ దిస్ బేసిక్ గ్రూప్కి సంబంధించినటువంటి కంట్రీస్ ఎవరు అనేటువంటి దాన్ని కమెంట్ చేయండి. ఇంతకుముందు ఆర్టికల్స్లో మనం అయితే కనుక హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం అయితే డిస్కస్ చేసాము. సో ట్రై టు ప్లీజ్ కమెంట్ నౌ. ఇఫ్ యూ డోంట్ నో ఇట్ అండ్ ప్లీజ్ కమెంట్ ఇట్ అండి. ఇప్పుడు రీసెంట్గా ఈ యొక్క బ్రిక్స్కి సంబంధించినటువంటి బ్లాక్కి నైజీరియాని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆఫ్రికన్ ఎకానమీ బేస్డ్ కంట్రీ మనకి ఇది ఆఫ్రికన్ ఎకానమీ ఇట్ హ్యాస్ బీన్ అడ్మిటెడ్ యాజ్ ఏ పార్ట్నర్ కంట్రీ ఆఫ్ ద బ్రిక్స్ బ్లాక్ of the developing economies according to Brazil, the group's chairperson. BRICS was formed by Brazil, Russia, India and China in 2009 with South Africa later on added in 2010 as a counterweight to the G7 leading industrialized nations. So G7 కి కౌంటర్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క
బ్రిక్స్ని మనకైతే కనుక ఫామ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఇప్పుడు మనకి నైజీరియా ఇట్ హ్యాస్ బీన్ అడ్మిటెడ్ యాజ్ ఏ పార్ట్నర్ కంట్రీగా మనకైతే కనుక అడ్మిట్ అయితే చేశారండి. కెన్ బి ఏ పొటెన్షియల్ థింగ్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, Nigeria has been admitted as a partner country of BRICS according to Brazil, the group's chairperson. This development comes as BRICS continue to expand its global reach and strengthen its position as a counterweight to G7. So BRICS గురించి అంటే ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో విచ్ యూ కెన్ రీడ్ ఫర్దర్. సో ద నైజీరియాస్ రోల్, నౌ నైజీరియా ఈస్ నౌ రికగ్నైజ్డ్ యాజ్ ఏ పార్ట్నర్ కంట్రీ ఆఫ్ ద BRICS, thereby reflecting its growing economic and strategic importance in the global affairs. సో సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎకనామిక్ స్ట్రెంగ్త్. నైజీరియా ఈజ్ ఆఫ్రికాస్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఏ సిగ్నిఫికెంట్ ప్లేయర్ యాజ్ వెల్ ఇన్ ద ఎనర్జీ సెక్టర్, పర్టికులర్లీ ఇన్ ద ఆయిల్ అండ్ గ్యాస్. అండ్ లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇట్ స్ట్రెంగ్థన్స్ ద సౌత్ కోఆపరేషన్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ కౌంటర్ వెయిట్ టు దట్ ఆఫ్ ద G7. కెన్ బి ద పొటెన్షియల్ థింగ్ అండి మనకి. ఓకే, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ మనకి consider the following. Number 1, Cabinet Committee of Appointments. Number 2, Cabinet Committee of Economic Affairs. Number 3, National Board for Wildlife. The Prime Minister of India is the head of how many of the above? Cabinet Committee of Appointments, Cabinet Committee of Economic Affairs, National Board for Wildlife. Only one, only two, all of the above, none of the above. If you know the answer, please comment your answer and at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next session. Until then, happy learning, all the best, bye bye Andy.